ముగ్గురు వ్యాపారస్తులు కదా. అనగా ఒక ఊరు. ఆ ఊరిలో సురేష్, రమేష్, మహేష్ అని ముగ్గురు వ్యాపారస్తులు ఉండేవారు. సురేష్, రమేష్ న్యాయంగా వ్యాపారం చేసుకుంటూ ప్రజలలో మంచి పేరు తెచ్చుకున్నారు. మహేష్ మాత్రం స్వార్థపరుడు. తన దగ్గర డబ్బు ఉందని ఎవరికి తెలియకుండా ఉండేందుకు జాగ్రత్త పడేవాడు. ఎవరికి మాట సహాయం కూడా చేసేవాడు కాదు. సురేష్ ఉప్పు వ్యాపారి, రమేష్ పప్పు దినుసులు అమ్మే వ్యాపారి, మహేష్ టెంకాయలు అమ్మేవాడు. ముగ్గురు వ్యాపారులు ఆ ఊరి చుట్టుపక్కల ఉన్న లంకల్లో ఉన్న చిన్న చిన్న పల్లెలకి తోపుడు బండిలో సామాన్లు తీసుకువెళ్ళి వ్యాపారం చేసేవాళ్ళు. పల్లెలకి వెళ్ళాలంటే వాగు దాటి వెళ్ళటం ఒక్కటే దారి. ఒకరోజు ముగ్గురు బల్ల మీద సామాన్లు పెట్టుకొని వాగు దాటుతుండగా వాగు బాగా పొంగింది.